హాయ్. ఒక మంచి మాట, ఒక ప్రోత్సాహకరమైన మాట, ఇది నీకోసమే. వన్ పాజిటివ్ వర్డ్ కెన్ చేంజ్ ద హోల్ వరల్డ్ అని అంటారు. అంటే ఒక సానుకూలమైన ఆలోచన ప్రపంచాన్ని సైతం మార్చగలదు. ఈ రోజున మన జీవితంలో లాంటి వారు అరుదైపోయారు. నిజమే, కొన్ని వ్యక్తులు, కొన్ని పరిస్థితులు మన జీవితాన్ని ఎంత ప్రభావితం చేశాయి, ఇన్ఫ్లుయెన్స్ చేశాయి అంటే ఇక నేను ఇంతేనేమో, నా వల్ల ఏం కాదేమో, నేను మారలేనేమో, నా పరిస్థితి ఈడికే ఇక అయిపోయిందేమో అనుకుని నీవు చాలాసార్లు ఇప్పటికి కూడా వింటున్న నీవు కూడా వెనకబడ్డావు, అక్కడే ఆగిపోయావు. కానీ ఒక మాట చెప్తా, నీలాగనే బైబిల్లో గిద్యోన్ అనే వ్యక్తి ఉన్నాడు. ఆ చుట్టూ ఉన్న పరిస్థితులు, వ్యక్తులు అవి ఎంతో ఇన్ఫ్లుయెన్స్ చేశాయి. ఆయన భయపడ్డాడు, ఇక నా వల్ల ఏం కాదు, నేనేం చేయలేనని దాక్కున్నాడు. ఆయన జీవితాన్ని అలా గడుపుకుంటూ ఉన్నాడు. కానీ ఒకరోజు దేవుడు ఆయనకు ప్రత్యక్షమై ఇలా అన్నాడు, గిద్యోన్ అని చెబుతూ పరాక్రమము గల బలాఢ్యుడా అన్నాడు. నిజమే, వాస్తవానికి ఆయన సిచ్యువేషన్లో, ఆయన పరిస్థితుల్లో ఆయన బలవంతుడు కాదు, ఆయన భయపడి పారిపోయినవాడు. అలాంటి వ్యక్తిని చూసిన దేవుడు పరాక్రమము గల బలాఢ్యుడు అన్నాడు. అంటే మైటీ వారియర్. దేవుడు ఆయన ఎంత మంచిగా ప్రోత్సహించాడు చూడండి. ఒక సానుకూలమైన మాట, ఒక 300 మంది సైన్యముతో ఆయన ఆనాటి ప్రపంచాన్ని గెలవగలిగాడు. నిజమే, నీవు కూడా అంతే. నీ జీవితంలో ఒక మంచి మాట చాలు నిన్ను ప్రయోజకుని చేయడానికి. అందుకే ప్రతికూలమైన మాటలు, ప్రతికూలమైన పరిస్థితులు, ప్రతికూలమైన వ్యక్తులు నీ ఎదుట ఉన్నారా, భయపడకు. నీ పక్షాన దేవుడు ఉన్నాడు. ఆయన అంటున్నాడు, నీవు చేయగలవు. నిన్ను చేయించి, నడిపించి, ప్రోత్సహించి, బలపరిచే దేవుడు ఉన్నాడు. గిద్యోన్ని లేపిన దేవుడు నిన్ను లేపుతాడు. కనుక నీవు ప్రపంచాన్ని మార్చగలవు. ఆ మంచి మాట, ప్రోత్సాహకరమైన మాట దేవుడిస్తున్నాడు. ఆయన యుద్ధకు రా, నీ జీవితాన్ని ఆయన మారుస్తాడు.